బ్రహ్మదేవుడికి భూమ్మీద పూజలు ఎందుకు ఎక్కువగా చేయరో మీకు తెలుసా? ఒకనాడు లింగావిర్భావ కాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతిస్తంభంగా వారి మధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుగున్నవారే గొప్ప అని శివుడు చెప్పాడు. శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్లారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్లారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు ఒకటి క్రింద పడింది. దానిని నీవెక్కడ్నుంచి వస్తున్నావు అని అడిగితే మొగలి పువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడ్నుంచి నేను క్రింద పడ్డాను. మీరెక్కడికి వెడుతున్నారు అని అడిగింది. బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా అని అడిగాడు. ఏమి కావాలి మీకు అని అడిగింది మొగలి పువ్వు. ఆయన క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు, నేనా పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా అని అడిగాడు. మొగలి పువ్వు చెప్తాను అన్నది. బ్రహ్మగారు మొగలి పువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా అని అడిగితే విష్ణువు నాకు కనపడలేదు, ఎంత దూరం వెళ్లినా నేను కనుగొనలేకపోయాను అన్నారు. బ్రహ్మగారు నేను చూసి వచ్చాను, సాక్ష్యం ఈ కేతకీ పుష్పమన్నారు. జ్యోతిస్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో బ్రహ్మ నీకు దర్శనమైందని అబద్ధమాడావు, నీకు భూమియందు పూజ లేకుండుగాక, కాని బ్రహ్మస్థానమని ఒక స్థానముంటుంది, ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు. మహావిష్ణువు నేను చూడలేదని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలుంటాయి. ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయమవకుండుగాక అంటే కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు, కాని నా భక్తులైన వారు నిన్ను తలలో ధరిస్తారు, వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను, పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను అని చెప్పాడు. అలా ఏర్పడిన శివలింగం జ్యోతిస్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమైన రోజే మహాశివరాత్రి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయటం మర్చిపోకండి.